అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ఇది కలికాలం అనుకోవచ్చు. కొడవలూరు మండలము ఎల్లైపాలెం సమీపంలోని గిరిజన కాలనీలో 2 రోజుల కిందట ఓ వ్యక్తి రక్తపు మరకలతో నిలబడి ఉన్నారు. స్థానికులు అతన్ని షర్టు అదేవిధంగా లుంగి మొత్తం రక్తంతో తడిసి ఉండడాన్ని చూసి ఏమిటి ఈ రక్తం మొత్తం అంటే అతను ఒకే ఒక్క మాట చెప్పాడు, దున్నపోతుని నరికేశాను అన్నాడు. దున్నపోతుని నరకేయడం ఏమిటి అని వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. మరి ఇతను చెప్పిన కొద్దిసేపట్లోనే అసలు విషయం తెలిసింది. ఎందుగాను తండ్రిని గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపేశాడు. ఈ విషయము అసలు ఎందుకు చంపాడు ఏంటనేది కూడా పోలీసులు అయితే విచారిస్తున్నారు. అయితే ఎల్లైపాలెంలోని గిరిజన కాలనీలో ఉంటున్న పోలయ్య కూలీ నాలి పని చేసుకుని జీవనం సాగిస్తుంటాడు. అతనికి ఒక కుమారుడు సుబ్రహ్మణ్యం. అతన్ని ఎంతో అల్లారి ముద్దుగా పెంచుకున్నాడు. అతన్ని చాలా ప్రేమతో పెంచుకున్నాడు. అయితే గత కొద్ది రోజుల నుంచి వాళ్ళిద్దరి మధ్యన ఆర్థిక లావాదేవీలు ఎందుకో గొడవలు జరుగుతున్నాయి. గతంలో కూడా తండ్రిని హతమార్చడానికి ఇతను ప్రయత్నం చేశాడని కూడా గ్రామస్తులు అయితే చెప్తున్నారు. అయితే మరికొంతమంది అతనికి కుమారుడు సుబ్రహ్మణ్యంకి మతిస్థిమితం సరిగా ఉండదని కూడా మరికొంతమంది చెప్తున్నారు. గత 2 రోజుల కిందట పోలయ్య ఇంట్లోనే నిద్రిస్తుండగా కుమారుడైన సుబ్రహ్మణ్యం ఒక్క గొడ్డలితో ఒక్కసారిగా అతని మీద పడి తల మొత్తం నరికి చంపేశాడు. అయితే దీని మీద పోలీసులు సమగ్ర విచారణ అయితే జరుపుతున్నారు. అసలు ఈ హత్య ఎందుకు జరిగింది, తండ్రిని సుబ్రహ్మణ్యం ఎందుకు చంపాల్సిన పరిస్థితి ఏర్పడిందని కూడా పోలీసులు ఒక కోణంలో అయితే విచారిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్, గయాజ్, ఆర్టీవీ, నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.